కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మశ్వతి యొక్క ఒకసారి మనం కొంతమంది యోగులు చెప్పినటువంటి సందేశాలు మాటలు తెలుసుకుంటాం. ఈరోజు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు చెప్పినటువంటి ఒక సందేశం గురించి వివరించుకుందాం. ఆయన ఏమన్నారంటే, ధనవంతుడు మరణం రాకుండా చేసుకోలేడు, బలవంతుడు మరణాన్ని ఆపలేడు, తెలివైన వాడు మరణాన్ని తప్పించలేడు, తప్పించుకోలేడు. వైద్యుడు మరణించకుండా ఉండలేడు. డాక్టర్లు మన దగ్గరగా ఉంటే మనం చావకుండా చేస్తాడు అనుకుంటున్నాం. ఆడే చావకుండా ఉండలేడు, నీ చావు లేకుండా అలా చేస్తాడు. ఇంకేమన్నారంటే ఆయన, ఒక్క అమరత్వమే మరణం లేకుండా చేయగలదు. ధ్యానం ద్వారా పొందే పూర్ణ జ్ఞానమే అమరత్వానికి మార్గం. ధ్యానం ద్వారా పొందే పూర్ణ జ్ఞానమే అమరత్వానికి మార్గం. ఇప్పుడు చూడండి, చావంటే ఎంత భయపడిపోతారు అందరూ. చావకుండా ఉండాలని ఎంత తాపత్రయపడతారు. కోట్లు ఖర్చు పెడతారు కూడా వైద్యం కోసం. చస్తాడని తెలిసినా కూడా కోట్లు ఖర్చు పెడుతూనే ఉంటారు. ఆశ దేనికి? బతకాలని. పోతాడని తెలిసినా కూడా అంత భయం. చావకూడదనే అనుకుంటారు, చావాలని ఎవరు అనుకోరు. చావంటే ఎందుకు ఇంత భయం? ఎందుకు ఇంత భయం అంటే, వారి జీవితంలో ఎన్నో సంపాదించుకున్నారు, ఎన్నో సమకూర్చుకున్నారు, ఎన్నో పొందారు. వాటిని చూసి గర్వించారు, గొప్పగా చెప్పుకున్నారు. ఎంత పెద్ద ఇల్లు కట్టానో చూసావా, చూపిస్తారు. నాకు ఎన్ని భూములు ఉన్నాయో, ఎన్ని బిల్డింగులు ఉన్నాయో చూపిస్తారు. ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు. సడన్గా కరోనా వచ్చింది. వీడికి రావక్కల్లా పక్కింట్లో వచ్చింది. అప్పుడు చూడండి, ఏమో నాకు వచ్చేస్తే, నా ప్రాణం పోతే నా అన్నీ ఏమైపోతాయి. పదవులు సంపాదించాడు, మంచి ఉద్యోగం సంపాదించాడు, మంచి హోదా సంపాదించాడు. ఇవన్నీ ఏమైపోతాయి. ఇప్పుడు ఇవన్నీ అనుభవించాలి కదా. నా సొంతం అనుకున్నవన్నీ ఏమైపోతాయి. ఇప్పుడు చచ్చిపోతే దూరం అయిపోతాయి. ఎప్పుడు దూరం అవుతాయి? చేస్తే దూరం అవుతాయి. అవి దూరం చేసుకోవడానిక సంపాదించాడు, రాత్రి బాలు కష్టపడ్డాడు, ఒళ్ళు హోనం చేసుకున్నాడు, తప్పులు చేశాడు, పాపాలు చేశాడు, చెయ్యకూడని పనులు చేశాడు, అధర్మంగా వ్యవహరించాడు. ఈ డబ్బు కోసమే చివరికి ఎప్పుడో ఒకప్పుడు వీటికి దూరం అయిపోతాడు. దూరం అయిపోతాననే భయం. ఎప్పుడు దూరం అవుతాడు? చనిపోయినప్పుడు. అందుచేతే చావంటే భయం. అదే కాదు, జుట్టు నెరిసినా భయమే. ఏంటి, అప్పుడు ముసలుని అయిపోయినా ఎంత భయం అంటే, ఆ జుట్టు ఎవరైనా చూస్తే నెరిసిన జుట్టు ప్రెస్టేజీ. ఏంటి, అప్పుడు ముసలుడైపోయావా అంటారేమోనని. అందులో ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళ చూడండి ఎంత చిన్నదనం. తనకున్న దాంట్లో ఏది దూరమైన భయమే. ఈ మార్పులన్నీ కూడా చావుకు దగ్గరయ్యే లక్షణాలు. పళ్ళు ఊడడం మొదలైన భరించలేరు అవమానం. ఏమండి, తెల్లంటికులు వస్తే ఏంటి నష్టం? వీళ్ళకి రంగేయకుండా ఉండలేరు. ఇక్కడ 3 వంతులు రంగేసిన మొహాలే అన్నీ. ఏదో పెద్ద యవనవంతుల్లాగా జుట్టు తెల్లగా ఉన్నా మీరు ధైర్యంగా ఉండగలిగితే నిజమైన ధైర్యవంతులు.
ఏమంటే వాటిని నిలుపుకోవడం కోసం భూమి మీదకి వచ్చింది. మీ తరం కాదు. రంగు లేచినా సరే నువ్వు అలాగే ఉండలేవు, నువ్వు చావుని ఆపుకోలేవు. మీ తెలివితేటలన్నీ ఉపయోగించండి, మీ చావుని ఆపలేవు. రంగు వేస్తే కొంచెం వెనక్కి వెళ్ళిపోతారా? వయసు 50 ఏళ్ళు 20 ఏళ్ళకి వచ్చేస్తాడా? మీలో ఎవరైనా సరే రంగు వేయకుండా ఎన్నాళ్ళు మీరు ఉన్నారు అంటే చాలా గొప్ప ధైర్యవంతులని చెప్పచ్చు. దేనికి రంగు వేయకుండా? జుట్టు. ఇంకా విచిత్రం, కొంతమందికి ఈ రంగు వేసే కొద్దీ ఇంకో రంగులోకి వెళ్ళిపోద్ది ఇది. అంచేత ఎన్నో పోగేసుకుంటున్నాడు, అవన్నీ దూరం అయిపోతాయనే భయం. ఇంకా వీటన్నిటికీ తోడు మమకారం ఒకటి. భార్యని పొందుతాడు, భర్తని పొందుతుంది. అంతకుముందు లేరు వాళ్ళు, అంతకుముందు లేరు. పొందిన తర్వాత దూరం అయిపోతారేమో అని మళ్ళా భయం. పిల్లల్ని పొందుతారు, వాళ్ళకి ఏదైనా భయమే. వాళ్ళకు దూరం అయిపోతారని కూడా భయమే. ఇలా ఎన్నో సమకూర్చుకుని మళ్ళా అన్నీ పోతాయేమో అని భయం. ఏమీ లేకుండా వస్తారు, వచ్చిన కానించి పోగేసుకోవడమే. డబ్బును పోగేస్తూ ఉంటారు. సంసారాన్ని కూడా పెద్ద చేస్తారా చేయరా? చేస్తారు. పిల్లలు, తర్వాత మనవలు, ఇంకా ఉంటే ముని మనవలు. వీళ్ళు కరెక్ట్గా నడవండి, అది వేరే సంగతి. మళ్ళీ గ్రూప్ ఫోటో ఒకటి తీయించుకుంటారు. మా కుటుంబం చూసావా? కొన్నాళ్ళకి ఆ ఫోటో ఉంటుంది కానీ వీడు ఉండడు. అంతకుముందు ఉన్నాయా ఇవన్నీ అంటే అంతకుముందు లేవు. అప్పుడు ఏ భయం లేదు, పోతాయనే భయం అప్పుడు లేదు. ఎప్పుడు వస్తుంది భయం? సంపాదించుకున్నాక. ఏమండి, లేనివి సంపాదించుకుంటే అవి పర్మనెంట్గా ఎలా ఉంటాయండి? ఎప్పుడప్పుడు దూరం అయిపోతాయి. ఈ భయాలన్నిటికీ కారణం చావేనండి. అందుకే ఎంత భయపడతాడో. అందుకే అంటారు ప్రాణం మీద ఎంత తీపో. అంచేత గుర్తెట్టుకోండి, ధనవంతుడు మరణం రాకుండా ఆపలేడు, బలవంతుడు మరణం రాకుండా చేసుకోలేడు, తెలివైన వాడు మరణాన్ని నుంచి తప్పించుకోలేడు, వైద్యుడు మరణించకుండా ఉండలేడు. మరణం లేని స్థితి, దాన్ని అమరత్వం అంటారు. అది పొందాలి అంటే ధ్యానం ద్వారా పొందే పూర్ణ జ్ఞానమే ఆ అమరత్వం పొందే మార్గం, పొందే పూర్ణ జ్ఞానం. అందుకే మీరు చూడండి, ఈ ధ్యానం బాగా చేస్తున్నాం మనం. ఈ ధ్యానం ఎంత బాగా చేస్తూ ఉంటే మీకు నేను చెప్తున్నాను, నేను ఉత్తినే అంటలేదు. ఎంత అవకాశం ఉంటే ఈ ధ్యానం చెయ్యండి అంట. ఈ పోయే వాటి మీద ఎందుకండి ఆ మమకారాలు, ఎంత ఆరాటాలు? ఖాళీ లేదండి అంటారండి. ఖాళీ లేకుండా ఇంకా పోగేసుకుని ఏం చేస్తావు? పోతుందని ఏడవడం తప్ప. ఎంత ఎక్కువ పోగేస్తే అంత ఎక్కువ ఏడుస్తాడు, ఎంత ఎక్కువ పోగేస్తే అంత ఎక్కువ ఏడుస్తాడు. ఈ ధ్యానం బాగా చేయండి మీరు, మీ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం పెరిగే కొద్దీ మీకు అన్ని రకాల భయాలు తగ్గిపోతూ ఉంటాయి. ఏది జరిగినా, ఏం జరుగుతున్నా ఎస్ అంటారు మీరు. ఎంత విచిత్రం అంటే, పిల్లలు లేకపోతే లేరని ఎడుతారు. పోలే పిల్లలు ఉన్నవారంతా సంతోషంగా ఉన్నారా? ఇలాంటి వాడు తగలడ్డాడు నాకు అంటాడు. అంతకుముందు ఏడిపే, పుట్టాక ఏడిపే. ఇంకా కొంతమంది ఏమంటారంటే, ఈ ఏడుపు కంటే నాకు ఆ ఏడుపే బాగుంటుందిలేండి అంటారు. ఏ ఏడుపు? లేకుండా ఉన్న ఏడుపు కంటే తర్వాత ఆడు ఏడిపించి ఏడిపే ఇంకా బాగుంటుందంట. ఎన్నిటికీ పరిష్కారం అమరత్వం. ఆ ప్రయత్నమే మనమంతా చేస్తున్నాం ఇప్పుడు. అమరత్వానికి పూర్ణ జ్ఞాని
అవ్వాలి. ఆ జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నమే ఇప్పుడు మనం చేస్తున్నాం. మీలో ఇంకా ఏమైనా దుఃఖం ఉంది అంటే మీరు ఇంకా జ్ఞానం పూర్ణంగా పొందలేదనే లెక్క. ఇంకా మీలో భయాలు ఉన్నాయి అంటే మీరు జ్ఞానం పూర్ణంగా పొందలేదనే లెక్క. కోట్లాది జనంలో చాలా కొద్ది మందే ఈ ప్రయత్నం చేస్తారు. ఆ కొద్ది మందిలోనే మనం ఉన్నాం. అది అదృష్టం కాకుండా ఇంకేమవుతుందండి? మీరు సరిగ్గా ధ్యానం చేయండి, ఎలాంటి దుఃఖమైనా మీకు పోతుంది. ఏదో మీరు ఒక క్లాస్కి అటెండ్ అయ్యి లేకపోతే ఏదో కొన్ని రోజులు ధ్యానం చేసి దుఃఖం పోలేదు అంటే ఎలా పోతుంది? అది మీరు చేసిన జ్ఞానాన్ని ఏమైనా ఇచ్చిందా? కష్టపడాలి. మీరు ఇంతకుముందు నేను ఖచ్చితంగా చెప్తున్నానుగా, 350 జన్మలు మీరు తీసుకోకపోతే మన దగ్గరికి రాలేరు. ధ్యానంలోకైనా రావచ్చు, మన దగ్గరికి రాలేరు. ఖాళీ లేదు ఏంటి ఖాళీ లేదు? నువ్వు ఇంకొక 100 జన్మలు తీసుకున్నా నీకు ఖాళీ ఉండదు. ఈ మాట కొట్టు గుర్తెట్టుకోండి. ఇంకో 100 జన్మలు తీసుకో, అప్పుడు మొగుడు ఉండడా, పెళ్ళం ఉండదా, పిల్లలు ఉండరా, సంపాదన ఉండదా, ఇప్పుడు చేసే పనులేమి చేయరా. మగోడు అవుతే సంపాదించాలి, ఆడదవుతే వంట చేయాలి, అంతకని ఇంకేం చేస్తారు? నువ్వు ఈ జన్మ తీసుకున్నా ఖాళీ ఉండదు, స్త్రీ జన్మ తీసుకున్నా ఖాళీ ఉండదు, ఎన్ని జన్మలు తీసుకున్నా ఖాళీ ఉండదు. పోలే ఖాళీ ఉండకుండా చేస్తాం, ఏడవకుండా ఉంటారా? భయపడి ఉంటారా? మరణించకుండా ఉంటారా? అదేం చేయాలి? కనీసం ఈ జన్మలో అయినా ఖాళీ చేసుకుని ధ్యానం చేయాలని అందరూ చెప్తారు. ఖాళీ దొరికినప్పుడు కాదు, ఖాళీ చేసుకుని. అయితే నాకెక్కడ ఖాళీ అండి? తీసుకో, ఇంకో 100 జన్మలు నీకు ఖాళీ లేకపోతే. ఏదో ఏ జన్మలోనే దొరుకుతుందేమో చూద్దాం. ఎప్పటికైనా సరే ధ్యానం చెయ్యవలసిందే, జ్ఞానం పొందవలసిందే, చివరికి అమరత్వం పొందాల్సిందే. ఇంకే దారి లేదు. చావు ఉంది అంటే అన్నిటికీ భయమే. ఎన్నున్నాయో. రోడ్డు దాటుతూ ఉంటే అటు ఇటు చూస్తారండి, చూడరా? మీ పిల్లోడు, చిన్నపిల్లోడు స్కూల్కో కాన్వెంట్కి వెళ్ళాడు, ఇంక అక్కడితో మర్చిపోతారా? మర్చిపోరు. ఆడొచ్చేదాకా టెన్షన్ అయ్యాడు. ఆ టెన్షన్ భరించలేక కొంతమంది కూడా ఉండి తీసుకెళ్తారు, మళ్ళీ కూడా ఉండి తీసుకొస్తారు. పోలే తీసుకురావడం అలా ఉంచండి. ఆడికి మార్కులు రాకపోయినా, ర్యాంక్ రాకపోయినా భలేగా ఉంటుంది అది. అందుకే చాలామంది తల్లులు హోంవర్క్ వీళ్ళే చేసేస్తారు. ఆడు హాయిగా నిద్రపోతూ ఉంటాడు, ఆడి పని కూడా ఆయన చేయనివ్వరు. ఆడికి మార్కులు తక్కువతే వీళ్ళకి భయం. ఎన్ని రకాల భయాలు, ఇన్ని భయాలతో ఇదేం జీవితం అండి? భయాలతో జీవించే జీవితం కాదు. నిర్భయంగా జీవించగలగడమే అసలైన జీవితం. నీళ్ళు వస్తాయో రావు భయం, పాలు ప్యాకెట్లు వస్తాయో రావో అది భయం, మొగుడు లేటుగా ఇంటికి వచ్చినా కూడా భయమే. ఎక్కడికైనా దేని దగ్గరికైనా వెళ్ళిపోయాడేమో అని. వచ్చాక గట్టిగా అడుగుతుంది, ఇంత లేట్ అయిందా? పని ఉండంటాడు. ఏం పని? దానికి సంతృప్తి కలిగేదాకా చెప్పాడా? సరే. ఇలా అనుక్షణం ప్రతి దానికి భయం. ఆఖరికి ధ్యానంలోకి వచ్చిన మీకు కూడా భయాలు లేవంటారా? జూములో చెయ్యెత్తడానికి కూడా అశాశ్వతమైన వాటి మీద మమకారమే భయానికి కారణమండి. అశాశ్వతమైనవి ఎన్ని ఉన్నా, ఎన్ని సమకూర్చుకున్నా మీరు భయపడుతూనే ఉంటారు. మీ భయం ఎప్పుడు పోతుంది అంటే శాశ్వతమైన పరమాత్మను ఆశ్రయించినప్పుడు, అంటే ఆత్మను ఆశ్రయించినప్పుడు. మీరు చూడండి, పెద్ద గాలి విపరీతంగా వేస్తుంది, గాలి దుమ్ము మిమ్మల్ని ఊపేస్తుంది. అది మీరేం చేశారంటే ఆ కంగారులో ఓ స్తంభాన్ని పట్టుకున్నారు,
కానీ అది అటు ఇటు ఊగుతుంది. భలే స్తంభం పట్టుకున్నారులేండి. మీ భయం పోతుందండి. కదిలే స్తంభాన్ని పట్టుకుంటే భయం పెరుగుతుంది, ఇది ఎక్కడ పడిపోద్దు అని. కానీ కదలని స్తంభాన్ని పట్టుకుంటే భయం ఉండదు. పాయింట్ అర్థమవుతుంది? అర్థం కావట్లేదు. అశాశ్వతమైన వాటిని పట్టుకుంటే ఎప్పుడు పోతాయో అని, శాశ్వతం కాదది, ఎప్పుడు పోతాయో అని భయం. శాశ్వతమైన పరమాత్మను పట్టుకుంటే ఇంకేం భయం? ఆ పనే మనం చేస్తున్నామండి ఇప్పుడు. ఆ పరమాత్మ స్థితికి చేరుకోవాలి మీరు, ఇంకేం భయం ఉంటుంది? ఆ మార్గమే పట్టుకున్నామండి మనం. ఎంత అదృష్టవంతులు అండి. అందుకే ధ్యానం బాగా చేసేవాళ్ళు దేనికి భయపడరు, దేనికి చెల్లించరు, నిర్భయంగా ఉంటారు, అన్నిటికీ సిద్ధం అంటారు. అది తెలుసు. ఏది శాశ్వతం కాదు. శాశ్వతం కాంది ఎలా ఉంటుంది? ఉండని దానికి ఎందుకు భయపడ్డాం? ఉండదేమో అనుకుని. ధ్యానం చెయ్యని వాళ్ళకి, అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఇదే పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ధ్యానం అవసరమా కాదా? కొంచెం అవసరమా, చాలా అవసరమా? ఈ షిరిడి ఒకసారి చేస్తే అయిపోతుందండి? మనం ఆ స్థితికి వచ్చేదాకా ఈ సాధన చెయ్యాలి. అశాశ్వతమైన వాటి మీద వ్యామోహం పోవాలి, శాశ్వతమైన దాన్ని పట్టుకోవాలి. ఎంత అద్భుతమైన మార్గాన్ని ఇచ్చారండి పత్రి గారు. ఒక్కసారి మనం పత్రి గారి ధన్యవాదాలు చెప్దాం. అంచేత గుర్తుంచుకోండి, ఆ చావుకి భయం లేని స్థితే అమరత్వం. చావే లేనప్పుడు ఇంకా భయం ఏంటి? అమరత్వం పొందే మార్గం దొరకాలి అంటే అర్హత ఉండాలి. అది ఎన్నో జన్మల పుణ్యం చేస్తే తప్ప ఆ మార్గం దొరకదు. మనందరం ఎన్నో జన్మలు చేసి ఉన్నాం కాబట్టే ఇలా రాగలిగాం. ఇప్పుడు మీరు చూడండి, షిరిడిలో మీరు బయటికి వెళ్ళి చూస్తే వేల మంది కాదు, రోజు మరి ఈ లక్షల మంది వస్తున్నారు. వీళ్ళంతా అమరత్వం కోసం కాదండి, ఈ ఉన్న జీవితంలో కష్టాలు సమస్యలు లేకుండా ఉండడానికి. ఎన్నో కోరికలు, అవన్నీ తీర్చుకోవడానికి. ఇవన్నీ తీర్చుకున్నా ఇంకా మళ్ళీ వస్తూనే ఉంటాయి అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు గట్టెక్కెత్తే చాలు ఇన్ని లక్షల మంది వస్తున్నారు, వెళ్తున్నారు. అక్కడే షిర్డి బాబా గుడి పక్కనే ఒక ధ్యాన మందిరం ఉంది, మెడిటేషన్ హాల్. అందులో ఒక్కడు వెళ్ళినోడు లేడు. కానీ షిరిడి వచ్చి ఆ ధ్యానం మనం చేస్తున్నాం. ఎవరినైతే దేవుళ్ళు అంటున్నామో వాళ్ళంతా చేసిన వాళ్ళే, అమరత్వం పొందిన వాళ్ళే దేవుళ్ళు అంటున్నాం మనం. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు.